పాడైపోయిన స్థలముగా ఉంటే గాడ్ ఇష్టపడడు. నువ్వు చెరలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, చెరసాల్లో ఉన్నా నీ కొరకు ఒక వాక్యం పంపించాలనుకుంటాడు, నీ కోసం ఒక దూతను పంపించాలనుకుంటాడు. ఏదో ఒక రకంగా నువ్వు బయటికి రావాలని ప్రభు ఇష్టపడతాడు. ఆమేన్. మీ పిల్లలు ఎవరైనా బంధకాల్లో ఉండి ఇష్టపడతారు? ఎవరన్నా వావ్ సూపర్ మంచిగా అంటావా? ఎవరన్నా అట్లాగనే మనం సృష్టించిన దేవుడు మన బంధకంలో ఉన్నట్టయితే ఇష్టపడతాడా? ఇష్టపడడు. అందుకే గాయము చేయువాడను నేనే, గాయము మానుపువాడను. ఎందుకు ఆ మాట అంటే వారి యొక్క అవిధేయత. చెరసాల్లో ఉన్నప్పుడే, బంధకంలో ఉన్నప్పుడే, బయటికి రాలేని పరిస్థితుల్లో ఏం పంపిస్తున్నాడు? చెరసాల్లో ఉంటున్నప్పుడే గాడ్ తన వాక్కును పంపిస్తున్నాడు. అందుకే కొత్త నిబంధనలు నాకు ఇష్టమైన మాట ఏంటిదంటే, నేను బంధింపబడ్డా, వాక్యం బంధింపబడలే. నేను బంధింపబడ్డా, వాక్యం బంధింపబడలే. హల్లెలూయా. God can send His word any place. ఏ స్థలంలోకైనా, ఎలాంటి పరిస్థితుల్లోకైనా వాగ్దానాన్ని పంపిస్తాడు, మాటను పంపిస్తాడు, ప్రవచన వాక్యం పంపిస్తాడు. ఏం చేయడానికి? బయటికి తీసుకురావడానికి. ఆమేన్.